హలో, దిస్ ఈజ్ యువర్ వేద. ఈరోజు నేనైతే ఒక 1 బ్లాగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను మా తమ్ముడు సాయితోటి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నా గేమ్ ప్లే ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి తప్పకుండా. నాది నూబ్ గేమా లేదా ప్రో గేమా మీరే చెప్పాలి. మా తమ్ముడైతే ఆబ్వియస్లీ చాలా ప్రో, నాకంటే బాగా ఆడతాడు, నాకంటే పీవీపీ కూడా చాలా బాగా చేస్తాడు. కాబట్టి లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలాంటి షకల్ చేస్తాడో వీడియో ఆన్ చేయంగానే. నీకు ఇది అవసరం అరా ఇప్పుడు? అవును, నాకు అవసరం ఇప్పుడు. ఏంటంటే నీకు అరే ఎందుకు చెప్తున్నావురా? పక్కకి పో, సిగ్గులేదు, సరేలేదు నీకు అసలు. సో గాయస్ ఇప్పుడు మనం లోపలికి పో, ఫస్ట్ లోపలికి పో. నన్ను మాట్లాడిరా? మాట్లాడి నిన్ను పో ఫస్ట్ లోపలికి. మాట్లాడిరా? మాట్లాడి పో ఫస్ట్ లోపలికి. సరే ఇప్పుడు నేనైతే దీంట్లోకి వెళ్తే మన 1 బ్లాక్ అయితే ఓపెన్ అయిపోతుంది. అరే వచ్చేయి, పడతావు. నీ జస్ట్ మిస్ ఇప్పుడు. సో ఇప్పుడు ఒక బ్లాక్స్ అయితే విడగొట్టాలి మనం. ఎస్, నీకు నాకే వచ్చింది. ఇయ్యు ఏంద్ర గలీజ్గా? గలీజ్ ఏంది మంచిది, నీకు తెలీదు. సో మళ్ళీ నాకే వచ్చింది. లాల్ లాలేంటి అయ్యేంట్రా పదాలు అసలు మాట్లాడకద్దున్నాను అట్లాంటివి. నేను నీకు వచ్చిందిలే ఇప్పుడు, ఏంది బాధపడకు. సో ఇప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్ అయితే ఎక్స్టెండ్ చేద్దాం, మనం పడిపోకుండా. నువ్వు ఎప్పుడు పడేదిలే, ఎందుకు? ఇప్పుడు చూద్దాం, నువ్వు పడతావు నేను పడతా. గాయస్ గోల్డెన్ క్యారెట్, బ్రెడ్, ప్లాంక్స్ అన్ని తీసుకోవాలి గాయస్. గోల్డెన్ క్యారెట్ అరే అది కూడా ఇవ్వకుండా. ఒరే ఎందుకురా? ఐ యామ్ ప్రో, యు డోంట్ నో. నా ముఖం ప్రో. నీ ఒక తనలంతా అసలు ఉండవు కూడా ఉండవు, గుర్తుపెట్టుకో. నేను ఒకటి వద్దులే, కొట్టినంటే కింద పడిపోతావు. సో నేనైతే కొట్టాను నిన్ను ఇప్పుడు. నేను కూడా కొట్టలే, బాధపడకు. ఆ బుక్ ఏదో వచ్చింది ఏంటి? బాధపడకు, నీకు ఫుడ్ ఇస్తాను కొంచెం. సరే తీసుకున్నాలే, బాధపడుకు. నువ్వు అడిగితే అస్సలు ఇక చూడు, నా దగ్గర ఎందులే నీకంటే ఎక్కువే. అంటే నాకు సగం ముస్తే వేసినావా? అంతే. కాదా? ముస్తే వేసిన నీకు కాదంటారా కానీ ముస్తే నీకు అది. సరే ఇప్పుడు ఇచ్చేసినంత విడగొడదాం మనం. ఇక్కడైతే మనం చూడొచ్చు గాయస్ 13 బయోమ్స్ ఉంటాయి. ఒక్కొక్క భయంకి 400 బ్లాక్స్ దాటంగానే ఒక లెవెల్ అయితే ఓపెన్ ఏమొచ్చింది ఇప్పుడు. అంటే మాబ్స్ కూడా స్పాన్ అవుతాయని చెప్పి ఇచ్చారు మనకు అక్కడ. అన్ని చదవడం రాదా వాళ్ళకి? వస్తుందిలే వాళ్ళకి చదవడం. ఎందుకు చెప్తాను? అదే చెప్పకూడదు, ఎక్స్ప్లెయినింగ్. ఓకే 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 ఓకే, నువ్వు మూసుకో. బాగా హెచ్చరి చేస్తాను నువ్వు ఈరోజు. నేనేం హెచ్చరి చేయట్లేదు, నువ్వే చెప్తాను. చాలే ఇక. సర్లే ఆపుతలే. సరే ఇరగొట్టు ఫస్ట్. ఇరగొట్టరా నువ్వే? సర్లే ఇరగొట్టు. నువ్వు కొట్ట ఇరగొట్టవు. కట్టును. ఎవరిని కొడతావు? నిన్ను. తనదంటే ఉన్నది కూడా ఉన్నావు, మూసుకో. సరేలే, అట్టుంటుంది మనం అంటుంది. మూసుకొని చెయ్యి ఏదో ఒకటి. ఏం చేయాలి ఇప్పుడు? క్రాఫ్టింగ్ టేబుల్ చేయాలి. నాకాడ ఉన్నాయా ప్లాంక్స్? తీసుకోలేదా? దొంగలు ఇచ్చిన ఒక మొత్తం నాయి. దొంగలు రాలితే దొంగలు ఇచ్చినావంటే నా వస్తువులు తీసుకున్నావుగా. మూసుకో ఇక. ఫస్ట్ ప్లాట్ఫామ్ని పెంచు. ఏం మిగుతున్నావు? నాకు రాదురా పెంచడం. పెంచకపోతే ఏం చేస్తున్నావు? యూట్యూబ్ స్టార్ట్ ఎట్లా చేసినావు? చేతులతో. ఓ నేను తలకాయతో అనుకున్నా. ఇంకా కాలుతో అని చెప్తామనుకున్నాలే. సర్లే. డాటా ఎంసీ అంట, విజిట్ మై ఛానల్ అంట. అంటే ఇది అన్న తయారు చేసింది అనమాట. ఆయన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇమీడియట్లీ. నీకున్నదా ఫస్ట్? ఏంటిది? సబ్స్క్రైబర్స్ లేదు నాకు. నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఏదో అట్లా కొంచెం మోటివేషన్కి. ఎవరి మోటివేషన్కి? నా మోటివేషన్కి. వావ్, సో బ్యూటిఫుల్. అరే నువ్వేం చెయ్యట్టు ఇరగొట్టచ్చు కదా బ్లాక్స్. అట్ లెఫ్ట్ ద గేమ్. సిగ్నల్ అయితే పోయింది. ఎప్పుడు వస్తుందో తెలియదు గాయస్. ఆ లోపల మీ ప్లాట్ఫామ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకుందాం ప్రస్తుతానికి.
ప్లాట్ఫామ్ ఎక్స్పాండ్ చేస్తే మనం కింద పడకుండా కొంచెం సేఫ్గా ఉంటాం అన్నమాట. ఫుడ్ అయితే అయిపోయింది, మళ్ళీ ప్లాన్స్ చేసుకుందాం మనం. ఇంకా రాలేదు వాడు, పోతే అటే ఇక పోయి క్యూబ్ క్రాఫ్ట్, హైవ్ అన్ని గేమ్లు ఆడతాడు. కానీ నేను ఆడేదంటే మాత్రం అస్సలుకి రాడు. సి వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలాగానే ప్రత్యక్ష చెప్పు. ఏంలే, గుర్తుపెట్టుకో. ఏంటిది? ఏంలే, ప్రో అని చెప్పా. ప్రో, నా పేర్లోనే ప్రో అని ఉంది. అక్కడ ఎందుకు అట్లా సాయి సాయి గేమ్స్ అని పెట్టుకోవచ్చు కానీ అలాగా. మేము ప్రో కాబట్టి ప్రో అని పెట్టుకున్నా, నీకేం బాధ? అదే నువ్వు 24/7 గేమ్ ఆడతా కాబట్టి 4S అయితే అన్లాక్ అయింది గైస్. ఇప్పుడు నేను 24/7 అయితే నువ్వు 1 year మొత్తం అదే ఆడతావు, అసలు బంద్ చేయవుగా. అదే నేను ఎప్పుడు ఆడినారు గేమ్. మరి ఇప్పుడు ఆడుతుంది అది గేమ్ లే. అదే ఇప్పుడు ఆడలే అంటున్నావు. సరే ఇరగొట్టిగా నువ్వేం బిక్కుతావు? వీడియో రికార్డ్ చేస్తా. నువ్వు కూడా కొడుతూనే ఉన్నావు. చిక్కి చిక్కి వచ్చింది. పక్కకి జరగ జరగ జరగం జరగకే జరగవన్నా. జరగను, అస్సలు జరగను. అంటే నేను కాదు, ఇరగొట్టవా? కొట్టను. కొట్టవా? కొట్టను. ఎవరు కొట్టవు? నిన్నే. కొట్టకు, నిన్ను కొడతలే నేను. అరే ఏందిరా నువ్వు? ఏంది ఏం చేయాలి? ఏందిరా నువ్వు అంటాను? బాగా ఎక్కువ అవుతుంది. నీకే ఎక్కువ అవుతుంది. చిక్కి చిక్కి ఫ్రెండ్స్, చిక్కి 1, చిక్కి సాయి. నువ్వే ఈ 2. చిక్కి సాయి ఇప్పుడు వచ్చింది. చిక్కి సాయి. నువ్వు పికెక్స్ చేయి, అది రాదు. పికెక్స్ చేయి ఫస్ట్. సరే చేస్తానులే పికెక్స్. అది ఇంతకి పికెక్స్ ఎస్పీ ఏంట్రా? చేస్తుందండి, నేను బై మిస్టేక్ యాక్స్ చేసా. అవపడుతూనే ఉంది పికెక్స్ అని చేతిలో, అర్థమైందా? సరేలే. అరే ఇది గంట అవసరం అలా మనం ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే. గంట అది నీ ఇష్టం, నువ్వు ఎంతసేపు పెట్టుకుంటావు. నేను కొంచెం స్పీడ్ పెంచుదాం అనుకుంటున్నా. నీకెట్ట తెలుసు గంట అయిందని? అర్థమవుతుందిగా గంట అవుతుందని చెప్పి మనం 3 భయం చేద్దాం అనుకున్నాం కదా వీడియోలో. ఇంకా అంతే. అలా ఎందుకు పెడుతున్నావు ఆడ నువ్వు? నిన్ను పెంచడానికి. దొడలు రాలుతాయి చెప్పు. చెట్టు పెంచడానికి. సరేలే. చిక్కి వచ్చింది చూసినావా? నీ ఫ్రెండ్ చిక్కి, చిక్కి సాయి వచ్చింది. కింద వాళ్ళది. ఎందుకు పడేసినావురా పాపం దాన్ని? నిన్ను కూడా పడేయాలా? కసులు ఉన్నావు. వద్దు వద్దు వద్దు, ప్లాన్స్ పోతాయి, నీ ఇష్టం. చూసుకోవాలి. ఫుడ్ అయిపోయిందండి నాకు ఆడ కంపల్సరీ. ఇన్వెంటరీలో ఉంది తెలుసా? ఐ థింక్ సో. సరేలే. నాదొక పెద్ద నూబ్ గేమ్. నువ్వు గేమ్ చెప్పడం అదే నువ్వు. సరే పెంచు. ఈ పేరుకే నాచు అన్నారు మొత్తం నువ్వే చేసి పెట్టేసుకో, నేను అప్లోడ్ చేస్తా జస్ట్. అదే నీ పని. చేసేది మొత్తం నేను, క్రెడిట్ తీసుకునేది నువ్వు. అక్కను కదా అంతే ఉంటుంది మాత్రం. అందుకే నీకేం రాదు. ఆవులు అయితే 2 కాదు 3. 2రా? 2లే. ఇది నువ్వు, అది నువ్వు. 2 నువ్వే కాదు. 2 నువ్వే. 2 నీ ఫ్రెండ్స్ అనమాట. ఇది మాత్రం నువ్వే పక్క. అరే ఇది నేను కాదు. ఇది పక్క నువ్వే. నేను అస్సలు కాదు. ఇది పక్క నువ్వే. అరే కొట్టకురా. నేను కాదు. ఇది పక్క నువ్వే. నువ్వే నువ్వే. నేను కాను. అది నువ్వే అంటే అదే సరే నేను పంది అనుకో, పంది తమ్ముడు కూడా పంది అవుతాడుగా. ఏం కాదులే. మరి ఎట్లా అంటావు నన్ను పందని? నువ్వు పంది, నేను ప్రో పంది, అంత తేడా. అయితే మన ఇద్దరం మన పేరు మార్చుకొని పందని పెట్టుకుని వద్దాం గేమ్లోకి. నువ్వే పందని పెట్టుకో, నాకేంది అన్నది నువ్వేగా. సరే మూసుకొని, బాగా ఎక్కువ అవుతుంది. సరేలే నువ్వు కూడా మూసుకో. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మనం ఎక్స్పాండ్ చేసి యానిమల్స్ని పెట్టాలి. చాలా యానిమల్స్ అయితే స్పాన్ అవుతున్నాయి ఈ ప్లేస్లో. ఇక్కడ అయితే గాయస్ ఇప్పుడు నేను వీసీ నుంచి కట్ అవుతా. ఎందుకు? నా ఇష్టం. సరేలే బాయ్. మ్యూట్. మ్యూట్ వేస్ట్ ఫెలో. సో గాయస్ మనం ఇవైతే 400 బ్లాక్స్ చేసుకొని
ఒక యానిమల్కి బ్యూటిఫుల్ ప్లేస్ పెద్దగా ఎక్స్పాండ్ చేసుకొని ఫెన్స్ పెట్టి యానిమల్స్ని దాంట్లో ఉంచుతాం అనమాట మనం. ఎందుకంటే ఫ్యూచర్లో యానిమల్స్ మనకి చాలా అంటే చాలా అవసరం అవుతాయి కాబట్టి. సో మనం వస్తువులన్నీ చెస్ట్లో పెట్టుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు కింద పడతామో తెలియదు, ఎప్పుడు ఎట్లాంటి జరిగిద్దో తెలియదు ఈ 1 బ్లాక్ సిరీస్లో. సో చూద్దాం లాస్ట్కి ఏమైంది. అరే క్రౌచ్ అని చెప్తున్నాడు వీసీ కట్టే బాగా బిల్డప్ ఎక్కువైంది నీకు. ఇప్పుడు వాడు ఏం చేయడు, కూర్చొని ఆనందిస్తాడు, జస్ట్ ఆనందం. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకుందాం. ఇంకో చెస్ట్ అయితే వచ్చింది నాకు తెలిసి. తీసుకో నువ్వే, నీకే అది. ఇప్పుడు ఎందుకు వీసీకి వచ్చినావరా? అంటే నువ్వే వచ్చినావు అని చెప్పి. అది నేనా? వచ్చిన డడ్స్ అవి, నేను కాదు. అంటే చెస్ట్ నీకు అవసరం కదా బాగా. బాబా బాబా బా సర్లే మళ్ళీ డిస్కనెక్ట్ అవుతా బాయ్. అరే అయినా చెప్పు. ఎందుకురా? నా ఇష్టం బాయ్. మాట్లాడవు నా ఛానల్లో. మాట్లాడవు. అంతేలే. ఏంద్రా బాయ్? అంతేలే అంతేలే. అరే నాకంటే రాదు ఆడడం సరిగ్గా. మరి నువ్వెందుకు క్రౌడ్ చేసుకొని బిల్డప్ ఇస్తున్నావు? నేను ఏడ క్రౌడ్స్లో ఉన్నా. ఐ మీన్ కొంచెం ఉంటుంది కదా. ఏంటిది? ఏమిటది? భయం. నీకు భయమా? నాకంటే పెద్దోడివి గేమ్లో, భయమా నీకు? నువ్వు పెద్దదానివి నాకంటే, నీకు ఎందుకు భయం ఉంది మరి చెప్పు. ఏజ్లో పెద్దగా అది అడిగింది. గేమ్లో ఎవరు ఎక్కువ ఆడతారు చెప్పు గేమ్ అసలు డైలీ? అయ్యా రాంగ్గా పెట్టేసా. చూసినా నాకు అది కూడా రాదు పెట్టడం సరిగ్గా. ఏంది? ఛానల్ నీదే కాబట్టి నీతో పెట్టిస్తున్నా. నాకేం పట్టింది నీతో పెట్టి? అంటే మామూలుగా ఆడితే కొడదా అనుకుంది ఇప్పుడు. తెలుసు నాకు నీ వేషాలన్నీ. ఒక పక్క పొగుడుతుంటేనే అర్థమవుతుంది నాకు ఈజీగా ఎవరో ఏం చేస్తారో. మాకు ఎందుకు కొట్టినా ఇప్పుడు? నా ఇష్టం పోయి. అరే అక్కడ ప్లాట్ఫామ్లో పోయి పడిపోయేదానిగా, ప్లాంక్స్ మొత్తం పోయేటేగా. ఏందిరా? నన్ను ఎందుకు కొట్టినావు? అంటే నన్ను కొట్టినావు కాబట్టి. సో గాయస్ ఇప్పుడు యానిమల్స్కి అయితే మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసిన అర్ధగంట అయింది కదా, స్పీడ్ చేసుకోవాలి. సో స్పీడ్ చేసుకుంటాం మనం. సో గాయస్ మై నేమ్ ఈజ్ దేవాన్స్ దేవేంద్ర. అట్టెందుకు చదివినవరా? బ్లా 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 హోంగయా. సరే అయిపోయింది. సరే గాయస్ ఈ ప్లాట్ఫామ్ ఇది ఎక్స్పాండ్ చేసాక ఇక్కడ నుంచి స్పీడ్ అయితే పెంచుతాం అన్నమాట వీడియోని మేము. సో సో గాయస్ ప్లాట్ఫామ్ అయితే రెడీ అయింది. మనోడైతే 2 పందుల్ని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ని అయితే లోపలికి తీసుకెళ్ళాలని చూస్తాండి. హలో 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 చూసుకోండి. పంది నీకు ఓన్లీ క్యారెట్ పొటాటో తింటుంది అంటుంది. ఇక్కడ బీట్రూట్ కూడా తింటుంది అని తెలియదు నీకు. నీ ఫ్రెండ్స్ని కొంచెం పక్కకు తిరగలను. బాగా నీలాగే తిండిపోతాను అనుకుంటా. అండ్ ఎక్కువ తిన్నాను, బాగా ఎక్కువ చేస్తాను నువ్వు వీడియో ఆన్ చేసిన అని చెప్పి.
నేను ఎక్కువ చేశానండి. నాకు తెలియదు మరి గేమ్ గురించి సరిగ్గా, నువ్వే నేర్పియాలి నాకు రోజు కొంచెం కొంచెం. ఏంది నాకు తెలియదు గేమ్ గురించి. మరి ఎట్లా స్టార్ట్ చేశారండి? ఇప్పుడు నేను తిన్నా తమ ఫ్రెండ్స్ని కొంచెం బయటకు తీసుకురండి ఒకరిని. అదే వచ్చింది, అదే రెండు అక్కడికి వచ్చినాయి చూసినావా. అంటే అంత ఫేవరెట్ నువ్వు కూడా ఫేవరెట్ కాబట్టి రెండు ఒకేసారి. అదే ఫుడ్ పట్టుకున్నావు, నువ్వు కూడా ఫుడ్ పట్టుకున్నావు, కానీ నా వైపు వచ్చింది కానీ నీ వైపు చూసావా ఎట్టనా మాటిన్నాయో. అంటే నువ్వు ఫ్రెండ్ కాబట్టి వచ్చినాయి, దాంతో ఉండు కొంచెం సరేనా. ఆడే పడుకొని తిను ఉండు. ఉంటా, బెడ్ రావాలి కదా ముందు మనకి. ఇంకా షీప్ స్పాన్ అయితే ఎరా నాకు తెలవదు కానీ చాలా రేట్ స్పాన్ కావా అసలు, చాలా రేట్. నాకు తెలీదు అందుకు అడుగుతున్నా. అంతకన్నా తెలీదా? ఎందుకు ఆగని చెప్తున్నావు? అది తగులుకొని తింటున్నావు. అదే నా హంగర్ బార్ తక్కువైందిరా, అయితే చేతిలో ఏదికన్నా పడి తినేస్తా కాబట్టి అందుకని తినేసా. గడ్డ పట్ట తింటావా? గడ్డే మనం వీట్లాగా అనుకొని బ్రెడ్ చేసుకొని తింటాం దాన్ని గేమ్లో. సో గాయస్ ఇప్పుడు ఏం చెప్పాలి గాయస్? నిజంగా పిచ్చిదే ఇవా. నన్ను పిచ్చిదాన్ని ముందు నువ్వు. గాయస్ అప్డేట్ వచ్చేసింది. అప్డేట్ కాదా, అప్గ్రేడ్. అదే అప్డేట్ ఫోన్లో అప్డేట్ అనుకుంటాను. అప్డేట్ వచ్చింది అది ఇరగదు, అది బెడ్ రాక్. ప్రో గేమర్కి అది కూడా తెలవట్టచ్చి. సర్లే నువ్వే ఆడుకో, నేను రూప్ గేమర్ కదా. నాకు తెలవదు, నువ్వే నేర్పియాలి. నీతో స్టార్ట్ చేసిన కాబట్టి ఇది అయిపోయేదాకా నువ్వే ఉండాలి. సరే ఆ చికెన్ కూడా తీసుకెళ్ళి లోపల పెట్టు. సీట్స్ చేసావా? లేవనుకోకు. అంటే నేను చెప్దాం అనుకున్నా, క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్నా. అంతా అన్నీ మాకండి గాయస్, నాకు వచ్చు. నాకా నీకా? నాకే. నీకేమొచ్చు? సరే ఇంకా 8 seconds. సరే కొట్టకరా. నాకు నంబర్ లోపడట్లే. నన్నేం చెప్పండి, నీకు నంబర్ లోపల నాకు తప్పిస్తుంది కదా, జాలదు. అది జాలదా? నీకు వస్తే చాలు కానీ నాకు అవ్వకపోతే చాలదా? బాగుందా? క్రిటిక్ షార్ట్. క్రిటిక్ కాదు, కేవ్స్ ఓపెన్ అయింది. అరే కేవ్స్లో మరి ఇది ఎందుకు వచ్చిందిరా ప్లాంక్స్? కేవ్స్లో మైండ్ షాఫ్ట్ ఉండదా? మైండ్ షాఫ్ట్ అట్లయితే అయ్యి. ఓకే మరి మైండ్ షాఫ్ట్ అయితే కాబ్ వెబ్ కూడా రావాలి కదా, రాలేందుకు? కాబ్ వెబ్ అదే స్పైడర్ వేస్తుందిగా. నెక్స్ట్ వీడియోలో చెప్తలే. ఎందుకు? నెక్స్ట్ వీడియోలో చెప్తలే అంటున్నా ఎందుకు రాదు అది. సరేలే. కాపర్ అదే నీ ఫేవరెట్. కాపర్ ఇరగొట్టకు, మాబ్స్ వచ్చినాయో అంతే నీ పరిస్థితి. ఎందుకు? కేవ్సేగా. కేవ్స్ అయితే మాన్స్టర్స్ రావా? ఎందుకు నువ్వే పెద్ద మాన్స్టర్వి. బా ఆపిగా ఇరగొట్టేస్తున్నా. నేను డిఫెన్స్ ఇరగొట్టేసిన. చూసుకో, డిఫెన్స్ చేయని నన్ను. డిఫెన్స్ అంటే ఐ మీన్ పైన ఒక స్లాబ్ పెట్టేసి చుట్టూ ట్రాప్ డోర్ పెట్టేస్తే మాబ్స్ మనల్ని చూడలే, వాడే బ్లాక్ అయిపోతాయి. జరిగిన అంటే ఏ 1 బ్లాక్ కాబట్టి కట్టుకోవాల్సిందేనా మనం? యా. సరే నేను బంద్ చేస్తాలే, బాధపడకు. పెట్టడం శాత కదా కానీ బంద్ చేస్తారంట. బంద్ చేస్తా. బా నీకు తెగ వచ్చింది చూడు, ఎట్లా పెట్టినావు? అది ఉంటుందని కూడా తెలియదు నీకు, మూసుకో. చాలే, తెలియదు కాబట్టి తెలియదు అన్న. అటుపక్క ఇంకెట్లా అద్భుతంగా పెట్టారు, అది కూడా అంతే పెట్టిండు. యాడ్ వచ్చింది అక్కడ, బ్లర్ చేసేస్తా నేను. చేసుకొని బ్లర్. ఇప్పుడు మాప్స్ స్పాన్ కావా? ఎందుకు స్పాన్ గా? ఒక బ్లాక్ అయితే ఏ మాప్ స్పాన్ కాదు నీకు చెప్పు. ఒక బ్లాక్లో ఏ మాప్ స్పాన్ కాదు? ఏ మాప్ స్పాన్ కాదంటే ఒక బేబీ జాంబీ విలేజర్ అని ఒక స్పైడర్ స్పాన్ అవుతాయి. మిగతాయని 2 బ్లాక్స్. అవి ఉంటాయి అట్నే లోపల, బయటకు వచ్చేస్తాయి ఆ బ్లాక్ నుంచి. అది ఉండి కూడా వేస్ట్ అప్పుడు. అది కూడా తెలియదు, మళ్ళీ ఎందుకు ఇరగొడతామంట తెలీదు కానీ చెప్పినాక ముందు నాకు గేమ్ గురించి సరిగ్గా తెలీదు అని. గ్రావెల్
నీ ఫేవరెట్ అదే అన్నీ నీకే పోతున్నాయి బ్లాగ్ నాకేం రావట్లే. గేమ్ కూడా నేను ప్రో అంటాను కానీ నాకే ఇష్టం వస్తువు అంతా. నేనేం లేదు, నాకేం రావట్లేదు. అన్నీ నీకే ఓపెన్ అవుతున్నాయి అచీవ్మెంట్స్, నాకైతే ఏం ఓపెన్ కావట్లే. ఏం కాదు రాదు నీకు. అరే అచీవ్మెంట్స్ ఆఫ్ పడకుండా ఎట్లా? అయితే ఏమైంది, నాకే వస్తున్నాయిగా నీకు రావట్లేగా, అదే ఎక్కువ. చూసినావా నా డిఫెన్స్ వర్క్ అయింది. అదే పట్టుకుందేంది, ఓపెన్ చేయనా? ఒకసారి చెప్పు. ఓపెన్ చేయనా చూసుకో. సరే నిన్ను ఓపెన్ చేస్తుంది లోపల నుంచి. సరే నేనైతే దాన్ని చంపేసా, నాకు వచ్చింది చూసిన ఫైట్ మాప్స్తో. అది లేకపోతే నిన్ను దయ్యం చేసేది. దయ్యం అంటే నిన్ను లోపల నుంచి ఇరగొట్టి అర్థం చేసేది. నాకెందుకు ఇచ్చినావు ఇప్పుడు ఇవి? యూజ్ చేసుకో. ఏంటిది? పికాక్స్. పికాక్స్ ఎలా చేస్తారా? నీ మొహం మీద కొన్ని రాళ్ళు వేసి. మన ఫ్రెండ్ వచ్చింది చేతి ఎట్లా వస్తుందో బయటికి వెళ్ళేగా. అరే సరే నీకే వచ్చాయి కూడా. గాయస్ నేను విసిరి డిస్కనెక్ట్ అయితే ఏమో సెకండ్ చేస్తుంది వాళ్ళు, అందుకే. అరే ఎందుకు రా ఇట్లా కుక్కే? నా ఇష్టం రా భయ్. ఏంది షీ? సో గాయస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎవరు చెప్పదు, నేనే చెప్పాలి. తీసుకో. రాలేగా ఇంకదలే అంటే తమ్ముడు నువ్వు కదా, ఉంచుకొని మేము ప్రో కాబట్టి మాకు అవసరం లేదు చెస్ ఇట్లాంటి ఆర్మర్ అంతా. ఏం కాదులే, నూప్సే. అరే ఈ ఆర్మర్ రేర్ కదా. ఏంటి? చైన్ మీల్ ఆర్మర్. తెలీదు, ఐ థింక్ సో. కొంచెం అంటే మనం క్రాఫ్ట్ చేసుకోలేము కదా క్రాఫ్టింగ్ టేబుల్ దీన్ని. అవును, రేరేనట్ట దొంగ. అయితే ఏదైతే క్రాఫ్ట్ చేయకపోతే అవన్నీ రేరేనా? ఆబ్సిడియన్ రేర్. మరి లావా మీద వాటర్ వేస్తే కొంచెం కాలిపోతాం కదా, మరి రేరేగా అర్థం. నిన్నే చూస్తున్నావు అమ్మ. సరే నాకు రేరు వస్తువు గురించి చెప్పు. నేను నేను విసిరింది డిస్కనెక్ట్ అవుతా. బాయ్ గాయస్. నన్ను పిచ్చి క్వశ్చన్లు అడిగిద్ది వీడి కార్డు నుంచి నేను ఒక వీడియో అయితే చేస్తాను. రేర్ ఐటమ్స్, జస్ట్ రేర్ ఐటమ్స్ మాత్రమే ఫైండ్ చేయడం ఆ వీడియోలో. అంతా వీడితోటే పని చేపిస్తాను నేను పక్కా. నాకైతే ఏం రాదు. సాయి నీ ఫ్రెండ్. మేమే పూర్తి డిస్కనెక్ట్ కాలేదు, జస్ట్ అట్లా మాట్లాడుకుని అర్థమైందా? సరే మరి నాతో పని లేపించినావు, గుర్తుపెట్టుకో. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి నేను? సరే నువ్వు వీసి నుంచి కనెక్ట్ అయ్యాడు బ్లాగ్స్ కొట్టచ్చుగా. ఇప్పుడు కొడుతున్నావు చెప్పం కాదు. మీరు కొడుతూనే ఉన్నాను ముందు నుంచి. కొట్టట్లే మీరు కొడుతూనే ఉన్నాను. సరేలే గైస్, ఇప్పుడు పూర్తిగా డిస్కనెక్ట్ అవుతా. బాయ్. బ్లాక్ ఇరగొట్టాలి కింద వస్తుంటుంది. డిస్కనెక్ట్ మొత్తం వెళ్ళిద్ది ఒంట్లో నుంచి. గాయస్ నెక్స్ట్ మనమైతే ఒక చెస్ట్ ఏరియానైతే ఫామ్ చేసుకుందాం ఇంకో సైడ్. ఎందుకంటే మన చెస్ట్ ఆడబెట్టుకుందాం. ఇది మామూలుగా వుడ్ ప్లాట్ఫామ్ కాబట్టి లావాలంటే ఏమైనా వచ్చినాయి అనుకో సడన్గా మనకి. అదే చిక్కి వస్తున్నాయి బయటికి. వచ్చినా చూసినా నీ ఫ్రెండ్స్ అనగానే వచ్చినా చూసినా చిక్కి బయటకు వచ్చిన తీసుకురా అని చెప్తున్నా, నువ్వే చూసి పట్టుకొస్తున్నావు. అదే ఇప్పటికీ దానికి రెండు తినాలనిపిస్తుంది వాటికి. లోపలే ఉండరా మాప్స్. తిప్పి తపా దూబి ముక్కు మీద నీ మీద వేద్దాం అనుకున్నా, కింద పడితే నీ ఇక్కడ వస్తుంది పోతాయని చెప్పి వేయలేదు. లేకపోతే ఎగ్ స్మాష్ ఆన్ సాయి హెడ్. నువ్వు ఎగ్స్ వేస్తే నేను డైరెక్ట్ గొడ్డలే వేస్తా. గొడ్డలంటే తెలియదు. నువ్వు చేతిలో ఏం పట్టుకున్నావు? యాక్స్. గేమ్లో యాక్స్ అంటారు, అది రియల్ లైఫ్లో గొడ్డలి అంటారు. సరేలే.
సో గాయస్ కొంచెం స్పీడ్ అయితే చేస్తాం వీడి నుంచి. అరే అరే ఎందుకు ఇలా కొడుతున్నారు? అది సాలిడ్ బ్లాక్ పెట్టాలి కింద. సాలిడ్ బ్లాక్ పెట్టకపోతే ఏమైంది? అరే సాలిడ్ బ్లాక్ అని చెప్పి నువ్వు డట్టు పెట్టినవేందిరా? అది ముందర నుంచి అవుతుంది ముసుక. సాలిడ్ బ్లాక్ పెట్టకపోతే ఏమైంది అక్కడ? ఇలాంటి వాళ్ళు మాన్స్టర్స్ వస్తే పేరిపోయి మొత్తం పోయిద్ది. అంటే అక్కడ మనం స్పాన్ కాలేమా? స్పాన్ కావడం కాదమ్మ తల్లి. సరే డట్టు జాగ్రత్త. లావా లాంటిది వస్తే ప్లాట్ఫామ్ బూమ్ కాలిపోయిద్దా? యా. సరే డట్టు చాలా ఇంపార్టెంట్ కదా, రేర్ అయితే కాదు కానీ ఇంపార్టెంట్ కదా గేమ్లో. సో సరే సరే పని బాగా. అరే ఏంద్ర కలర్ కలర్లు పెట్టినావు? మోడల్ నువ్వు పెద్ద మోడల్ అని. మోడల్. సరే సో గాయస్ ఇక్కడ నుంచి కొంచెం అయితే ఫాస్ట్ మళ్ళీ చెస్ట్ అయితే వచ్చింది. నాకు తెలిసి దీంట్లో ఓపెన్ కావట్లేందుకు యారోసే వచ్చాయి. ఆర్మర్ తీసుకుంటు వీడు. నాకేమి ఇవ్వట్లా అని వీడియో చూసుకుంటాడు. ఎంతైనా నూబ్ కదా, సో కింద పడకుండా ఉండటానికైతే తీసుకొని ఉండొచ్చు. ఉంచుకో నువ్వేలే, నాకు అవసరం లేదు అట్లాంటివన్నీ. సో గాయస్ ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ అయితే చేస్తాం. నాకు తెలిసి సెకండ్ చెస్ట్ మనకి వాటర్ అండ్ లావా, వాటర్ వచ్చింది కదా, నెక్స్ట్ లావా రావాలనుకుంటా. సో మనం స్టోన్ ఫామ్ అయితే చెయ్యొచ్చు. సాయిని బెస్టీ వచ్చింది. ఏంది బెస్టీ? అంటే బెస్టీని చంపినావు ఎందుకురా, ఉంచుకోవచ్చుగా. నువ్వే అది. నేను కాదు. ఇంతకు బెస్టీ అంటే ఏంది? ఫ్రెండ్. పక్క నిజంగా చెప్పు. అరే నిజంగా బెస్టీ అంటే ఫ్రెండ్ మరి. నేనమ్మ. అరే బెస్టీ అంటే నిజంగా ఫ్రెండ్ రా. నేనమ్మ. నువ్వు నా ఎప్పుడు నాకు క్లియర్ చెప్తావు. అది నిజంగా బెస్టీ అంటే ఫ్రెండ్ రా. నో, ఐ వోంట్ బిలీవ్. కానీ గూగుల్ సెర్చ్ చేసుకోపో తర్వాత వీడియో అయిపోయాక. నేను గూగుల్ దాని కాదు సెర్చ్ చేసుకోవడానికి లాగా. అరే బెస్టీ అంటే ఫ్రెండే రా, బెస్ట్ ఫ్రెండ్ బెస్టీ. సర్లే. అదేగా మరి. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా? ఎవరు లేరు. అరే దీని మీద ఎక్కొచ్చింది అది. అది ఎక్కి రాలేదు. యాక్చువల్లీ ఎంత క్యూట్. అదే నన్ను చంపేద్దామని చెప్పి ఓపెన్ చేసినావు కదా నువ్వు ఇప్పుడు. లాస్ట్ వర్డ్ తగిలింది చూసుకో. అరే యాక్చువల్లీ వావ్, మన ఇంట్లో దాన్ని పెంచుకుందాం మనం. సర్లే పెంచుకుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఒక పెద్ద మ్యాన్షన్ ఇల్లు కడదాం అన్బ్లాక్ సిరీస్లో విత్ ఓన్లీ స్టోన్స్, నాట్ యూజింగ్ ఎనీ ప్లాంక్స్. వుడ్ అనొచ్చు చుట్టూ. సరే వుడ్, ఎందుకంటే మనకి అక్కడ నీ ఓవర్ వచ్చింది ఫేవరెట్. కాపరా? యా. ఇంకెవరో వచ్చింది అనుకున్నాను. చెస్ట్ నేను తీసుకున్నా. ఎస్ ఫస్ట్ టైం నేను తీసుకున్నాను. నేను వేసుకుంటాను. వేసుకో. ఇంకా స్నూప్స్ వాళ్ళకే చెస్ట్ ప్లేట్ కావాలి మనకు. తీసుకో. లేదు వేసుకున్నావుగా. వేసుకున్నానా? అరే పడేద్దాం అనుకున్నారా? మూసుకో. నిజంగా రా. సర్లే మూసుకో. సరే తీసుకో. హెల్మెట్ కూడా ఇచ్చినావు. సరే ఇంకో పాయింట్ నీకు ఫుల్ ఆర్మర్ అయింది కదా. యా. సరే ఆర్మర్ నువ్వు ఉంచుకుని నేను ఐరన్ ఆర్మర్ చేస్తాను వేసుకుంటా. నువ్వు ఐరన్ ఆర్మర్ చేసుకుని డైమండ్స్ రావుగా ఇప్పుడే. ఇప్పుడు రాగా మరి డీప్ కేవ్స్ లో వస్తాయిగా. డీప్ కేవ్స్ ఎందుకు వస్తాయి? దీంట్లో అవి లేవుగా. డీప్ కేవ్స్ ఉందిగా, నువ్వు ఫస్ట్ లో చదవలేదా? అదే చదవలే కాబట్టి చెప్తున్నా. గాయస్ మొత్తం పూర్తయినాక వస్తా. ఎఫిషియన్సీ అయితే వచ్చింది చెస్ట్లో. అదే కట్స్ ఆఫ్ వార్నిషింగ్ అంటే మనం చచ్చిపోయేదాకా మన దగ్గర ఉంటుందా? పోదారా? అదేం చేయదు. అంటే అది బ్లాస్ట్ ఫండెన్సీ టైల్ వచ్చిందిరా. టైల్ కాదు లిట్. లిట్టా? టైల్ ఏంటి? అది లిట్. నీకు చదవడం రాదంతే. నాకు వచ్చు చదవడం. ఎందుకు లైట్ లైట్ అంటున్నావు? లైట్ లిట్ అంటారా?
LITని లైట్ అన్నారా, లిట్ అంటారా? యా నిజమేనా? నిజంగా LIGHT లైట్ అంటారు. LITని లిట్ అంటారా? మరి LITని ఏమంటారు? LITH లిట్ అంటారు. TH వద్దులే, ఇక మనం మాట్లాడుకోవట్లే ఇప్పుడు. మన పని మనం తీసుకున్నట్టే ఉంటుంది దీంట్లో. నీ పర్వేనా, అదేం కాదులే. సరే చూద్దాంలే. సో ఇక్కడ మనోడైతే ఏం కడతాను తెలీదు. అది చెప్పురా. కాబల్ స్టోన్ ఫార్మ్ అంటే అటు పక్క ఇటు పక్క, అటు పక్క నేను కూర్చుని ఇటు పక్క నువ్వు కూర్చొని కాబల్ స్టోన్ ఫామ్ అయింది. ఏంది? ఏంలే, అంటే అటు పక్క వాటర్ ఇటు పక్క లావా పెడితే కాబల్ స్టోన్ ఫామ్ అయిందని చెప్తున్నా వాళ్ళకి, అంతే. పర్లేదు అనుకో. అంటే మన ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటుంటాం కదా నాన్ స్టాప్. సో వాటర్ అండ్ లావా కూడా ఎనిమీస్ కదా, మన ఇద్దరం ఎనిమీస్ లాగా ఉంటాం కదా ఇంట్లో, అందుకే. ఇప్పుడు ఇంట్లో విషయాలు అవసరం నీకు? అంటే మనం చెప్పుకోవాలి కదా ఎంతలా కొట్టు. అదే పిగ్ వస్తుందిరా, చచ్చిపోతారా లావాలో పడి? పైనుంచి మొత్తం లాగా. ఫస్ట్ నేను ఇరగొడతా, నేను ఇరగొడతా. నువ్వే ఎరగొట్లే, పారిపోయినావు. లావా వస్తే మళ్ళీ సడన్గా అంత చెత్తగా కొట్ట చెయ్యండి. నేను ఎవరికి తెలుసు నువ్వు కావాలని. నువ్వు ఎక్కడికి పోయినావురా? ఈడే ఉన్నా. కళ్ళు ఇవ్వా. లెఫ్ట్ ద గేమ్ అనుకున్నా నేను. పక్కన రాదు లెఫ్ట్ ద గేమ్ అని. అంటే చూడలే, అలా కనపడకపోయేసరికి మాయమైపోయినాం అనుకున్నా. అదే నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఏం కాదులే, పడిపోతుంది లాస్ట్ బతికింది. సో ఇంకొక చెస్ట్ అయితే వచ్చింది. ఆర్మర్ అయితే మొత్తం అయిపోయింది మన వాడికి. మోడల్ ఎప్పుడు మేము అది ఇందాక అయిపోయింది తెలుసా? నేను చూడలేదా? నో. షట్ డ్యామేజ్. కొట్టకు. ఏయు ఎందుదా గాయస్? ఇప్పుడు రాబోతుంది నెక్స్ట్ భయం. సో ఏ భయం పేరు చెప్పవా, నాకు గుర్తులేదు. డార్క్ కేవ్స్. డార్క్ కేవ్స్ మతలబ్ అంటే సిటప్స్. అంటే ఇప్పుడు మాబ్స్ బాగా అవ్వాలి, ఒక బ్లాక్ కట్టంగా నువ్వు బయటకు అస్సలు రాలేవు. ఇయ్యు నాకు యాడ్ వస్తుంది అన్ఫార్చునేట్లీ. ఈ గేమ్లో యాడ్స్ రాకుండా బాగుంటుంది చాలా. లెఫ్ట్ ద గేమ్. భయపడి పాడిపోయిండు. భయపడి పారిపోవడం కాదు, యూఐ యాడ్స్ వస్తున్నాయి. మూసుకో. యూఐ యాడ్స్ తీసుకోలేవా నువ్వు? నో, అదే తీయాలి నాకు తెలియదు. ఓకేలే. ఇంకా 19 seconds ఉన్నాయి. జాయిన్ అవుతున్నాయి ఇప్పుడే. సరే అవ్వు. ఇంటర్నెట్ రావట్లే, సిగ్నల్ ఇష్యూ. ఎంత మాత్రమైనా అదే ఏంద్రా ఈ బొక్క మంచి కిరగొట్టడా కూర్చొని ఆడ. అదే అట్లా పోతున్నాయి డబ్బాలు, మనకు అక్కడికి రావట్లేదురా బ్లాగ్స్. అటు పోతే అందుకే ఫ్రెండ్స్ పెట్టిన, అటు పోగానే ఒక 64 అట్ట అవ్వగానే వస్తుంది. డీప్ కేవ్స్ అన్లాక్ అయ్యింది. చూసావా? డీప్ కేవ్స్ నేను చెప్పింది వచ్చింది. 2 కలర్ బ్లాక్స్ పక్క పక్కన ఉన్నాయి చూడు. యా. అది ఇంకా సిగ్నల్ ఇంకో క్యాక్సలాటి వచ్చింది. ఏం చేద్దాం, ఓపెన్ కాట్లే గేమ్. నేను ఎడుతున్న దాన్ని, నేను పడిపోయేటట్టున్నా. యాక్సలాటి పాతాళం లోకంకి వెళ్ళిపోతుంది. షాడ్ లైఫ్. ఫైనల్లీ గాయ్స్ పైకి రాలేకపోతుంది, లోపల ఉండలేకపోతుంది. నీలాంటిదే. కింద పడతావు, మూసుకో. సరే, అది ఇక్కడ బ్లాక్ అని పెట్టచ్చు కదా. బ్లాక్ పెడితే మీదకి వచ్చిందో అబ్జిడన్లో కన్వర్ట్ అయింది. అవసరమా గెలికించుకోవడం? ఏంటిది? మా మిస్టేక్ పైకి వచ్చింది వాటర్. లావా వచ్చింది, వాటర్ కాస్త అబ్జిడన్ అయింది.
లావా కాస్త ఆబ్సిడియన్ అయింది. ఆబ్సిడియన్ ఏంటంటే కాబల్ స్టోన్ ఫామ్ పనిచేయదుగా, అవసరం గెలికించుకోవడం మరి. సరేలే, మాకేం తెలియదు కదా. సో ఇరగొడదాం. అరే గ్రీన్ కలర్ వస్తున్నాయిరా. అది గ్రీన్ కలర్ కాదు, బ్లాక్ థింగ్స్. ఏంటిది? బ్లాకా? ఇప్పుడు ఏం క్రాఫ్ట్ చేస్తున్నావు నువ్వు? చెప్పకూడదు. సరే, ఐరన్ పికెక్స్. మరి నాకు నువ్వు చేసుకునేది నాకు అక్కడ లేదుగా ఐరన్, ఇక్కడ ఉన్నాయి కదా. అరే గోట్ వచ్చింది. ఎందుకు అదే ఇది అయిందని గలీజ్గా. అదే బ్లాక్ కూడా కన్వర్ట్ అయిపోయింది దానిలాగానే. ఇది దాని అది అంటారు, పేరు గుర్తులేదు. మెరకు అంటే నాకు కూడా రాదు. దీని గురించి ఎక్స్పీ వస్తుంది కదా. నో, అంటే దీనికి పోతే వాటర్ స్పాన్ అయింది కదా ఇప్పుడు. దాని పక్కన ఇంకొకటి ఉంటుంది, అప్పుడే వస్తుంది మళ్ళీ యాడ్. ఇరక్కట్టు కట్టు కట్టు చెస్ట్ కొట్టేసినావా? డైమండ్స్ నాకు 10 డైమండ్స్ ఇయ్యు. నాకేం రాలేగా. ఇవ్వ ప్లీజ్ 10 డైమండ్స్ అవుతుంది కానీ ప్లీజ్ అవుపడుతుందా? చూడు అట్లే, ప్లీజ్ చూడు నువ్వు అట్లే అవుపడుతుందిగా. అయ్యో నాకు ఇవ్వ, పట్టుకొని చూస్తా. నో, పట్టుకొని నీకు ఇచ్చేస్తా ఎన్ని వచ్చినాయి. నో ప్లీజ్. నో, టెక్స్చర్ బాగుంది డైమండ్స్ది. నాకు వస్తుంది, నాకు వచ్చింది వీడు. పోయి అదే డైమండ్ పికర్ చేసుకో. నేను ఆర్మర్ చేసుకుంటా. దాంతో ఏం ఆర్మర్ కాదు, తెలుసు నాకు. మెడ్ చేసుకుంటా అన్నావు, చెప్పాలంతే. సో నువ్వు చేసుకో ఇక డైమండ్ పికెక్స్. వద్దు, నీకు ఐరన్ చేయాలే. ఐరన్ ఎక్కువ. మేము ప్రో కదా, డైమండ్స్ కావాలి. నువ్వు కదా, ఐరన్ చేయాలి మీకు. అందుకే నీకు డైమండ్స్ దొరకలే. నువ్వు చెస్ట్ ఇరగొట్టినావు. ఇరగొట్టినా కానీ నాకు వచ్చేసినాయి. ఇరగొట్టక నుంచి నేను తీసుకునే దాన్ని ఆటోమేటిక్గా. అందుకే దేవుడు ఇరగొట్టేసింది డైరెక్ట్. సో గాయస్, ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేవు. సో ఐఎమ్ కటింగ్ వీసీ. సో డైమండ్స్ చెస్ట్లో పెడితే మనం దొంగలిద్దాం గాయస్. ఇప్పుడు వద్దులే, మళ్ళీ కొట్టింది అనుకో కింద పడతా. ఉన్నాయి అన్నీ ముడుచుకొని పోతాయి మన కడాయి. గోల్డ్ బ్లాక్స్. చెస్ట్లు అన్నీ ఫుల్ అవుతున్నాయి. చెస్ట్కి ఒక ఏరియా చేసుకోవాలి మనం. సో ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ అయితే చేస్తాం గాయస్. వీడియోని చాలా లాంగ్ అయితే అవుతుంది కాబట్టి. అరే ఎందుకు తీసినాడు అది బయటికి? ఎప్పుడు వీడియో ఫాస్ట్ చేద్దాం మొత్తం చెత్త తెస్తాడు. నేను చెత్త చేసిన ఈజీకి ఎందుకు వచ్చినావు? ఇప్పుడు రానన్నావుగా, పూర్తి కట్ చేయలేగా. సరేలే. సో గాయస్ కొంచెం ఫాస్ట్గా చేద్దాం ఇక్కడ నుంచి. గాయస్ ఇందాకైతే ఆ వీడియోలో చెస్ట్ అయితే వచ్చిన చెస్ట్లో మనకి వార్డెన్ ఎగ్ అయితే వచ్చింది. స్పాన్ చేద్దాం అనుకుంటున్నా కానీ బై మిస్టేక్ స్పాన్ అయినాం అనుకో, మళ్ళీ మేము ఈ వరల్డ్లో స్పాన్ కావడానికి అవకాశం లేదు. అది పోయేంత వరకు జస్ట్ యు ఆర్ డైడ్ అని వస్తుంది ఆటోమేటిక్గా. చూసారా గాయస్, అసలుకి ఏం మార్చుకోలేం మనం. వీడియో స్లో చేసుకొని చూస్తే మీకు కనపడుతుంది నిజంగా ఎగ్ అయితే వచ్చింది చెస్ట్లో.
ఆ ఎగ్ అంతే ఉంచుకుందాం. మనం ఒకవేళ దేనికైనా పనికొస్తే ఈ వర్డ్లో మనం ఆ ఎగ్ని అయితే యూజ్ చేద్దాం. నేను వరకు వస్తుందమ్మా అది. అంటే మన ఇద్దరం ఒకవేళ ఫైట్ చేసుకుంటే అది ఎందుకు కడుతున్నావు? ప్లాట్ఫామ్ మంచిద్దా? ఓకే ఓకే, పెద్దగా చేయి, పెద్దగా, ఇంకెంత చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా. అన్ఫార్చునేట్లీ ఇది కూడా ఇరగొట్టాల్సి వస్తుంది. ఇలా పడిపోయేటట్టున్నారా నీ వల్ల ఆడ? ఏం కాదు, నువ్వు పాతాల్లో కలిగి పోయినా పర్వాలేదు. నాకు అక్కడ వస్తువులు అన్నీ పోతాయిరా. ఏం కాదు పోనీ, నువ్వు పాతాల్లో కలిగి పోతావు కదా ఎక్కువ. సాయిది ఇక్కడ ఉల్ఫ్ ఎక్కడ స్పాన్ అయింది రే? భయంలో స్పాన్ అయింది తెలీదు. సరేలే, నేను బ్లాక్ అయితే పెట్టిన పడిపోకుండా. పెట్టిన వాళ్ళే కానీ అది ఆఫ్ చేయడానికి కన్వర్ట్ కావాలా? వాటర్ రావా మనకి మళ్ళా? వాటర్కి ఇన్ఫినిట్ సోర్స్ చేయాలి. ఐరన్ కావాలి, డ్రిప్ స్టోన్ కావాలి. డ్రిప్ స్టోన్ ఎందుకు ఇన్ఫినిటీకి? కింద కాల్డ్రోన్ పెట్టేసి ఒక బ్లాక్ హైట్ 2 బ్లాక్స్ హైట్ చేసి కింద డ్రిప్ స్టోన్ పెట్టి పైన ఒక బ్లాక్ పెట్టి నాకు ఏం తెలవదు, చేసి చూపి తర్వాత అంతే అవన్నీ వచ్చాక. సరే నెక్స్ట్ వీడియోలో చేస్తా. సరే నెక్స్ట్ వీడియోలో ఇల్లు అయితే కట్టుకోవాలి మనం, ఒక పెద్ద ఇల్లు. అందుకోసం గ్రైండ్ చేయాలి మనం, తెలుసా? ఉన్నాయిగా వస్తువులు, అవి సరిపో తమరికి వచ్చే ఆశలకి కట్టేదానికి. ఆశ ఒక ఇల్లు అంటే ఉంటుంది, అంత ఉండాలి, అంత పెద్దగా ఉండాలి. పెద్ద తెలుసు, వీడియో లేనప్పుడు ఎంతకాలం చంపుతావు నన్ను. బాగుంటుంది. అరే ఫ్యాంటమ్ నన్ను కొట్టింది కూడా, అందుకే లోపలి కొడుతున్నాను. దాక్కున్నా కదా, ప్రో గేమర్ కూడా దాక్కుంటుండు. ఆర్మర్ లేదు, ఇందాక చచ్చిపోయా. తెలుసు, నువ్వు చేసే శకలని తెలుసు, సో చెప్పలే నేను. సో ఫుడ్ తిన్నాం గైస్. యాక్సెలోటి కొట్టు ఫ్యాంటమ్ని గాయస్. కాబస్టోన్ ఫార్మ్ కూడా తీసేసాం చూడండి. ప్లాట్ఫామ్ కూడా. ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి గాయస్, మనోడు పెద్ద ప్రో అనుకొని పడిపోయిండు కింద. అగో గాయస్, ఒక ప్లాట్ఫామ్ అయితే కట్టాం మేము. అలా పెట్టలే, నువ్వు కొట్టకురా. సో గాయస్ చెప్తాను నేను వాడికి చదవకుండా. ఏంటంటే మనోడు పెద్ద ప్రో అనుకుని గేమ్లో లావా కలెక్ట్ చేసిండు. అది అక్కడ బ్లాక్స్ ప్లేస్ అయిపోయి లావా అయితే ప్లేస్ చేసిండాడా. సో మొత్తంకి అయితే కాలిపోయి, అది ఇక్కడ రెడ్ స్టోన్ ఎందుకు పెట్టినాడా? పడ్డది చేతిలో ఉంది, ఎడ పెట్టాలో తెలీదు, ఆడ పెట్టేసాను. అలా లావా అయితే స్ప్లిట్ చేసిండు దాదాపు. దాన్ని ఎందుకు కొట్టినావు? నా ఇష్టం. అదైతే మొత్తం స్ప్లిట్ అయ్యి దాదాపు ప్లాట్ఫామ్ మొత్తం. ఒకసారేమో ఈ క్రీపర్ వచ్చి పేలిపోయింది ఒక ప్లేస్లో. మళ్ళీ బ్లాక్స్ రీప్లేస్ చేసాం. మనోడు నెక్స్ట్ సెకండ్కి లావా అంతా దాన్ని ఏమంటారు, దాదాపు మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం పోయింది. మళ్ళీ మాకు అన్న ఒడ్డుతో అయితే మొత్తం చేసాము. మనోడు పడిపోయింది కదా, ఉన్న డైమండ్స్తో పికెక్స్ చేసుకుండు. అన్ని ఆర్మర్ మొత్తం పోయింది వీడిది పాపం. చూసారా, వాడి తప్పు కాబట్టి ఏం మాట్లాడదు. నా తప్పు అయితే ఎన్ని తిట్టేటాడు ఇప్పటికి. ఏంది? ఏం లే, నీ ఘనకార్యం గురించి చెప్తాను ఇక్కడ నేను. సో థర్డ్ భయం అయితే స్టార్ట్ కాదు, 4th. ఓహో మర్చిపోయా. లాస్ట్ భయం అయితే ఓపెన్ అయింది గాయస్. ప్రస్తుతానికి మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎక్సర్సైజ్ అయితే 100 1000 2000 3000 అన్నాడు చేసినోడా. నీకు అవపడ ఇట్లా ఫాస్ట్గా చేస్తాను నేను. లైట్ స్పీడ్ కంటే ఫాస్ట్. లైట్ స్పీడ్ వాల్యూ చెప్పు ఒకసారి. నాకు తెలియదు, నీకు తెలుసా? చెప్పు. 3 × 10⁸ సెకండ్స్ మీటర్ పర్ సెకండ్ అది గుర్తులేదు. అది వాల్యూ అయితే కరెక్ట్ అంతే. మనకి తెలియదు వాల్యూ కరెక్ట్, అది మీటర్ పర్ సెకండ్ ఏ సెకండ్ నాకైతే తెలియదు. 3 × ఇప్పుడు నువ్వు గేమింగ్ ఛానల్ చేస్తానా ఫిజిక్స్ ఛానల్ చేస్తున్నావా? అదే నువ్వు లైట్ స్పీడ్ అన్నా కాబట్టి చెప్పిన నేను. ఏదో క్యాజువల్గా చెప్పినా దాన్ని సీరియస్ తీసుకోవాలా తమరు? సీరియస్ ఏం తీసుకున్నా చెప్తాను కదా, నీకు పనికి వస్తుంది రా ఫ్యూచర్లో. ఎన్ని సెకండ్లు ఉంది ఇప్పుడు?
8. 5 4 3 2 1 ఓపెన్ కరో ఓపెన్ ఏంద్రా ఓపెన్ చేసిన ఫోన్ లోపలికి చెయ్యి ఇట్నే రోజు ఎక్సర్సైజ్ చేయాలి పొద్దున్న లేచి 5,000 అంటే చేసిన 100,000 1 million స్నో భయం ఇది మనం కొట్టేస్తుంది కదా కొడితే ఏంది కొట్టుకుంటూ పోవడమే అట్లా అగో లేచినది కొంచెం నిన్ను కొట్టి మళ్ళీ ఇంకోసారి నేను కూడా కొట్టేటాను అట్లే బాధపడదు. నేను దాన్ని ఏం గెలకనుగా అందుకేగా నువ్వు నీలాంటి వాళ్ళు గెలుకుతారని చెప్పి కింద పడేసిన ముందల్లే. దాన్ని పెట్టలాగా ఉంచుకుంటే బాగుంది మనం. నిన్ను పెట్టి చేస్తుంది మూసుక. ఎందుకు చంపిద్దా? దానికి కోమ వచ్చిందో, దాని బేబీ స్పాన్ అయిందో, దాని పక్కన ఉందో, నువ్వేం చేయకపోయినా వచ్చి భమ్ భమ్ అని మొహం మీద గిరిద్ది. ఎందుకని? అంతే కాదు వాళ్ళ బేబీని ఏం చేయకపోయినా కొట్టిద్ది అది. యా ఆడ పెట్టలే ఒకటి నువ్వు చూసుకున్నావాడా? చూసా. మరి ఎందుకు పెట్టలే కింద పడేయడానికి కదా ప్లాన్ చేసి. యా ఏందిరా పెట్టమంటే పెడతానులే ఏంది ఇదే. సో టార్చర్స్ ఎక్కువ పెట్టడం మాప్ స్పాన్ కాకుండా. అది పైన ఎందుకు పెట్టినది డిజైనా? యా కాదు మిగిలినాయి కదా. అవును నాకు తెలుసు. మరి డిజైన్ అంటే యా అని ఎందుకన్నా బిల్డప్కి అంటే కొంచెం ఉండాలి కదా. గాయస్ మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ వీడియోలో అయితే ఫస్ట్ కొంచెం అయితే అక్కడ ఒక చెస్ట్ కూడా కాలిపోయింది లావా పడడం వల్ల. లావా కాదు క్రీపర్ పేలింది. లావా పడడం వల్ల చెస్ట్ కాలదా? కాలిద్దిలే కానీ ఎక్కువ కాదు. మరి ఇంకేంటి నేను చూసిన బర్న్ అవుతూ కూడా అది కాదు. ఆ టైంలో మనం రికార్డ్ ఆన్ చేసలేదు. ఆ టైంలో అప్పుడు కొంచెం ప్రో కదా తమరు. వీడియో రికార్డ్ కాలేగా టైం కాలేదులే. సరే ఇక్కడ ఇది మొత్తం మనం అలా షిఫ్ట్ చేసినాక కలుద్దాం గాయస్. ఫైనల్లీ అయితే మనం అక్కడున్న చెస్ట్ మీద తీసుకొచ్చి పెట్టేసాం. చెస్ట్ వస్తువులతో పాటు అదే వస్తువులతో పట్టుకొచ్చాం. నేనైతే మొత్తం టార్చెస్ నింపుదామన్నా కానీ వాడు వద్దన్నాడు. ఇవి చాలా నడిచాను దీంతో వెళ్తురు వస్తుందని చెప్పన్నాడు. సో ఇందా నువ్వు లైట్ స్పీడ్ వాల్యూ అన్నావు. ఒక టార్చ్ ఎంత వాల్యూ ఇస్తుంది లైట్ బ్లాక్కి? ఇది మైండ్ క్రాఫ్ట్, రియల్ లైఫ్ కాదు. నేను చెప్పింది రియల్ లైఫ్. మైండ్ క్రాఫ్ట్ గురించి కాదు. అరే పడిపోయేదాన్ని పిక్. నాకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. గోల్డెన్ క్యారెట్ ఉంది పోతే అది గోల్డెన్ క్యారెట్. సాటిస్ఫై తీసుకో. సాప్లింగ్స్ గీప్లింగ్స్ అంతా అది. నెక్స్ట్ వీడియోలో మనం వుడ్ ఫామ్ కూడా చేయాలి కదా. మనకి వుడ్ కావాలంటే వుడ్ ఫామ్ చేయాలి, ఇల్లు కట్టాలి, ఆర్మర్ చేసుకోవాలి, బెడ్ చేయాలి. గాయస్ నాకు ఇంకా 10 డైమండ్స్ ఓవర్ వస్తే పెట్టేసామటు. ఇంకొన్ని చెస్ట్ అయితే మిగిలినాయి కదా. యా వీడియో కథం. సో గాయస్ ఇక్కడ మేము వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాం.